హాయ్ అండి. ఎవరైనా సరే ఈజీగా ఇలా మామిడికాయ తురుము పచ్చడి అయితే పట్టేసుకోవచ్చండి. పెద్దవాళ్ళు ఎవరో ఒకరు వచ్చి కలపాలనేది ఏమి ఉండదనమాట. ఒక కాయున్నా, 2 కాయలున్నా సరే ఇలా సింపుల్‌గా అయితే పట్టుకుంటే ఒక 3 నెలల వరకు మనకు నిలువైతే ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చనమాట. ఇక్కడైతే నాకొచ్చిందయితే నేను వేరుగా కొలతేసుకుంటున్నాను. మీకు చెప్పే కొలతయితే 4 కప్పులు వచ్చేలా అయితే కొలుచుకోండి. దానికైతే ఒక కప్పు కారం, ముప్పావు కప్పు ఉప్పు, కప్పున్నర వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక అర స్పూన్ అయితే మెంతులు, ఒక స్పూన్ ఫుల్గా ఆవాలైతే వేసుకుని దోరగా వేయించుకొని ఇది పౌడర్ చేసుకోవాలి. దోరగా వేయించుకొని ఇదైతే మెత్తగా పౌడర్ అయితే చేసేసుకోవాలండి మిక్సీలో వేసుకొని. ఇక్కడైతే ముందుగా అయితే ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, మెంతులు వేయట్లేదండి, ఆవాలు, జీలకర్ర, ఒక ఫుల్ ఎల్లుల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని అయితే కొట్టేసి వేసేయండి. పొట్టు ఏం తీయవసరం లేదనమాట. అందులోనే కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు అయితే వేసి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అవసరం లేదనమాట. ఈ విధంగా వేసుకొని దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. కొంచెం ఇది హీట్ తగ్గుతుంది అనమాట ఆయిల్. ఈ తర్వాత మనం మామిడికాయ తురిమి ఇక్కడైతే మామిడికాయలు శుభ్రంగా క్లీన్ చేసుకుని పొట్టు తీసి ఈ విధంగా కోరుకున్నది అనమాట ఇది. ఇందులో కారం, ఉప్పు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి మెంతులు, ఆవాల పొడి, అది కూడా వేసేసుకుని చక్కగా గట్టితో అయితే కలిపేసుకోండి. చేతితో కలుపుకున్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ గట్టితో కలుపుతున్నాను అనమాట. ఇది మామిడికాయలు లాస్ట్వి కదా, దానివల్లేమో అంటే మరి పుల్లగానే ఉన్నాయి కానీ కొంచెం జ్యూసీగా ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇదంతా బాగా కలిసేలా అయితే కలిపేసుకుని ఆయిల్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. తాలింపు వేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది మరీ చల్లారిపో అవసరం లేదండి. బాగా హీట్ లేకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవచ్చు అనమాట. ఈ పచ్చడి అయితే గ్లాస్ జార్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా నాళ్ళ వరకు నిల్వ ఉంటుందండి. బయటైనా నిల్వ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా తడి కానీ ఏమీ తగలకుండా పెట్టుకుంటే. ఒకవేళ అలాంటివి ఏమైనా తగులుతాయి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరైనా చాలా ఈజీగా కలిపేయచ్చు అనమాట. 4 కప్పులకి 1 కప్పు కారం, ముప్పావు కప్పు అయితే ఉప్పు, ఒక స్పూన్ అయితే ఆవాలు, అర స్పూను మెంతులు అనమాట. మీరు ఏ కప్పుతో కొలుచుకుంటున్నారో ఆ కప్పు కొలత అయితే కొలుచుకోండి. థ్యాంక్ యూ.